తీస్తానంది. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడిబట్టలు ఇచ్చింది. మడిబట్టలు కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. షడ్రసోపేతమైన భోజనం పెట్టింది ఆవిడ. భోజనం అంతా తినేసిన తర్వాత పెద్దలు ఇంటికి భోజనానికి వస్తే చందనం పెట్టాలి పక్కన. వారు భోజనం అంతా అయిపోయిన తర్వాత చందనం చేతికి రాసుకుని లేవాలి. ఇప్పుడు ఆవిడ చందనం పెట్టింది. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు చందనం రాసుకున్నారు. ఆవిడ తాంబూలం ఇచ్చి వీళ్ళు కడుపుల నిండా తినేశారేమో, కళ్ళు పడిపోతున్నాయి, అమ్మా ఇంకా ఎక్కడికి తిరగలేము, ఇవాళకి అరుగు మీద పడుకుంటామమ్మా అన్నారు. పడుకోండి అని తలిపేసి పడుకుని నిద్రపోయారు. ఆ పడుకున్న నిద్రకి సూర్యోదయం అవుతుంటే తెలివొచ్చి ఇద్దరు ఒక్కసారి నిద్ర లేచారు. అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదరా మనకు అన్నం పెట్టింది అనుకుని అరుగుమించి లేచి చూశారు. అది వినాయకుడి గుడి, ఇక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి రాత్రి మనం షడ్రసోపేతమైన భోజనాలు తిన్నాం, ఇక్కడ ఎవరో ఒక తల్లి మనకు అన్నం పెట్టింది, ఏదా తల్లి ఏది ఆ ఇల్లేది అని చూశారు. ఒకవేళ కలకన్నామా అని. రాత్రి ఆవిడిచ్చిన తాంబూలాలు వాళ్ళ పక్కనే ఉన్నాయి అరుగు మీద, ద్రవ్యంతో కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరిచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతుంటాడు. వాడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు, దానికి ఏమీ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు.